సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. ముగ్గురు ఐపీఎస్లపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోరెంట్ల మాధవ్ వ్యవహారంలో 11 మంది పోలీసులు ఎందుకు సస్పెండ్ చేశారో తెలియదన్నారు. ఒకవైపు న్యాయస్థానాలు వాతలు పెడుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. చంద్రబాబు చేస్తున్న ప్రతి పనికి త్వరలో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు అంబటి. పెద్ద ప్రచారం చేశారు. ముందు ఒక కారు వెనకొక కారు ఆమె ఎస్కార్ట్ పెట్టి తీసుకెళ్లారు. ఆమె మీద కేసు ఆమె చేత కంప్లైంట్ ఇప్పించి కేసు పెట్టి ముగ్గురు ఐపీఎస్ అధికారుల మీద కక్ష సాధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు? మీరు ఏం చేస్తున్నారు? మీరు ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు. సరే, అది వేరే విషయం. ఆ దుర్మార్గమైన పరిపాలనతో పాటు ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేసేస్తాం అంటే రేపు ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటే మీరే శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటారా? మీ అబ్బాయే పరిపాలన చేస్తుంటాడా? పరిపాలన మారవా? ముఖ్యమంత్రులు మారరా? దాని అర్థం ఏంటి? ముఖ్యమంత్రులు మారితే ఎవరైనా అరెస్ట్ చేసేయచ్చా? డీజీపీగా పనిచేసిన అరెస్ట్ చేసేయచ్చా? ఐపీఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేసేయచ్చా? ఏమిటి సాంప్రదాయం? ఏమిటి అన్యాయం? కోర్టులు ఏం చెప్తున్నాయి? న్యాయస్థానాలు వాతలు పెడుతున్నాయి. సిగ్గులేదు మీకు? ఎక్కడ చేయమండి? గుంటూరులో మీరు చూశారుగా మొన్న, మన గుంటూరులోనే 11 మందిని సస్పెండ్ చేశారండి. అరెస్ట్ చేసిన సందర్భంలో 11 మందిని సస్పెండ్ చేశారు. ఏంటో నాకు అర్థం కాల. అది ఎందుకు సస్పెండ్ చేశారో, కారణం ఏంటో ఎవరికి తెలియదు. ఏమిటి కక్షాదింపులు? అందరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిందే. జైల్లో నుండిపోతామా? బారు జైల్లో చచ్చిపోతామా? మమ్మల్ని అందరం జైల్లో పెట్టి జైల్లో చచ్చిపోతామా? రాదా బెయిల్? సంవత్సరానికి కానీ వచ్చేదిగా బెయిల్. ఏంటి అన్యాయం, దుర్మార్గం? చంద్రబాబు నాయుడు గారు, నేను మనవి చేస్తున్నా, చాలా తప్పు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. వయసులో పెద్దవారైనటువంటి మీరు, 75వ పుట్టినరోజు జరుపుకున్న మీరు గుర్తుపెట్టుకోండి, దీనికి తగ్గ మూల్యం చెల్లించక తప్పదు. జాగ్రత్త అని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను.